ఇప్పుడు మీరేమో చెయ్యలేరు అని మీరు అంటున్నారు. ఒకవైపు మేము చేస్తాము, మాకు టైం ఇవ్వండి. ఈ 9.5 ఏండ్లు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని మొత్తం బీఆర్ఎస్ కుదిపేసి వెళ్ళిపోయింది. కాస్త మేము సర్దుకోవాలి కదా. ఒకవైపు వాళ్ళు కూడా చెప్తున్నారు. సర్దుకుంటున్నారు కదా. ఒక సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే రైతు బంధు ఇవ్వగలుగుతా, అదేమైనా పెద్ద ఆషామాషి వ్యవహారమా, పెద్ద గొప్పతనమా అని అన్నాడు. ఉమ్, ఒక సంవత్సరం కాలం నేను కడుపు కట్టుకుంటే రైతు బంధు ఈజీగా వేయగలుగుతా, అది పెద్ద గొప్ప విషయం కాదు అన్నాడు. ఉమ్, ఇవాళ కడుపు కట్టుకోవట్లేదు కదా, నువ్వు తింటూనే ఉన్నావు కదా, మరి ఈరోజు రైతులకు ఇవ్వచ్చు కదా. ఉమ్, రైతులకు ఇవ్వడానికి తీసుకొచ్చిన ఐసిఐసిఐ యాప్ 10,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి, కాంట్రాక్టర్ జేబులలో పోయినాయి కదా. ఉమ్, మేము 7,000 కోట్ల రూపాయలు నవంబర్లో మామూలుగా రైతుల కోసం పెట్టిన పైసలు హైకోర్టుకు పోయి అడ్డుకునే ప్రయత్నం చేసి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన పైసలు రైతుల నోట్లో మట్టుబెట్టి కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం మింగిరు కదా. ఉమ్, కాబట్టి రైతుల నోట్లో మట్టి కొట్టి ఈరోజు మీ జేబులు నింపుకుంటున్నారు, ఢిల్లీకి కప్పం కడుతున్నారు. ఉమ్, ఇంకా రైతాంగం చేసింది ఏంది? ఇవాళ ధాన్యం కొనే నాదుడు లేడు, తాలు పేరు మీద తూకం పేరు మీద మోసం జరుగుతుంది, మద్దతు ధర లేదు. ఉమ్, అదృష్టవశాత్తు దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి ఎంతో అంత అప్పుల పాలు కాకుండా రైతులు ఉమ్. ఉండగలుగుతున్నారు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు,